సార్ సిట్ కథనాలు సజ్జల ఎదురుదాడి కోర్టులో వైసీపీకి రిలీఫ్. అంటే లిక్కర్ స్కామ్ మీద ఇంకా చాలా వాటి మీద సిట్ చేశారు కదా. ఆ సిట్ నిన్న మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం మీద తిరుపతిలో, ఇక్కడ హైదరాబాద్లో ఆయన నివాసాల మీద కూడా దాడులు జరిపారు. చాలా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఫేక్ కంపెనీల పేరుతో అక్కడ ఉన్న పేరు వేరు, అక్కడ తీరా వెళ్తే ఉన్న పేరు వేరు, ఇలాంటి కథనాలు చాలా విస్తారంగా వచ్చాయి. ఈ క్రమంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళ అబ్బాయి, ఆయన కూడా దీంట్లో ఆయన పేరు కూడా ఉంది. ఆయనకు సంబంధించి కూడా చాలా ఆధారాలు దొరికాయి. భీమ్ అనే ఒక కంపెనీ పేరు వచ్చింది. భీమ్కు దీంట్లో ఈ ఫేక్ కంపెనీలో అది ఉంది అని ఇదంతా వచ్చినప్పుడు నిన్న సజ్జల తీవ్ర స్థాయిలో ఆయన బహుశా ఇటీవల కాలంలో మళ్ళీ ఇదే నిన్న బిగ్గెస్ట్ రెస్పాన్స్ అనుకోవాలి. ఆయన అసలు ఆ భీమ్ అనే కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, బ్యాంక్ అకౌంట్ కూడా లేని కంపెనీ ఎలా చేస్తుంది, అంతటితో ఆగకుండా లోకేష్ మీద ఆయన కొంచెం పరోక్షంగా లోకేష్కే ఉండొచ్చు అన్న పద్ధతిలో ఆయన చెప్పుకొచ్చారు. అంటే ప్రద్యుమ్న అనే ఆయన అంతకుముందు మన మీడియా సంస్థల్లో కూడా కొంత స్టూడియో వీటిలో ఆయన ఏదో ఉండేవాళ్ళు. సో అవన్నీ వీళ్ళకి సంబంధించినవి. లోకేష్ కొన్నా అభిష్ట ఓకే, ప్రద్యుమ్న కూడా అవును. సో ఆయన అక్కడ డైరెక్ట్గా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. దీని అంతట్లో సంబంధాలు ఉంటే వాళ్ళకు ఉండాలి, కానీ వాటిని కప్పిపుచ్చడం కోసం. రెండోదేమో సరే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామ అది కదా, అది ఆ కంపెనీ. అవన్నీ అక్కడ చెప్పినవే చెప్తున్నాం సుమా, నేనేమి మన సొంత ఇది కదా. అవి ఉన్నప్పుడు మళ్ళీ మనం చూసుకోవచ్చు, తెలిసినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సజ్జల చెప్పిన విషయాలు. కాబట్టి అనవసరంగా మీరు బెదిరించడానికి ఇదంతా చేస్తున్నారు, భయపెట్టడం, ఇబ్బంది పెట్టడానికి. నిజానికి మీకు ఆ సంబంధాలు ఏంటో మీరు చూసుకోవాలన్న పద్ధతిలో ఆయన చేయటం ఒకటి. ఇంకోటి ఏమో సోషల్ మీడియా మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు, ఇవన్నీ నిజాలు, వీటిని తట్టుకోలేక వరుసగా చేస్తున్నారు అనే ఒక దాడి. అంటే కుమారుడి కోసం సూటిగా వచ్చారు అనేది ఒకటైతే అది ఎదురుదాడి రూపంలో రావడం, రెండవది సజ్జల పార్టీ తరఫున అధికారికంగా రంగంలోకి దిగటం, ఎవరిది వాళ్ళు సమర్థించుకోవడం కాకుండా అదొకటి కనిపిస్తుంది. ఈ మధ్య వైసీపీకి సంబంధించి నిన్న పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో రిలీఫ్ ఇచ్చారు వాళ్ళు. ఉదాహరణగా ఒక ఇద్దరి జంట హత్యల కేసులో వాళ్ళ అరెస్ట్ కోసం చర్యలు తీసుకుంటే హైకోర్టులో బెయిల్ నిరాకరిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వాళ్ళకి విచారణకు సహకరించండి కానీ ఉన్న ఫలానేమో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇంకొకటేమో వల్లభనేని వంశీకి కూడా వారం వారం వచ్చి సంతకం పెట్టాలన్న దాని నుంచి ఒకరోజు సంతకం పెడితే చాలు అన్న పద్ధతులు. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇంకో మాజీ మంత్రికి కూడా బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వటం కోసం విచారణ అది 8వ తారీఖు ఎప్పుడో జరగబోతుంది. ఇలా వరుసగా అనేక కేసుల్లో కొంత పార్షియల్ రిలీఫ్స్, పాక్షికమైన ఉపశమనాలు వీళ్ళకు లభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు వీటిని బాగా బిగిస్తున్నారని